బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చూక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా మనలను ఆయన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ముగించాం. 4వ అధ్యాయాన్ని సమీక్షించుకొని ఈరోజు 5వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. గత 4 అధ్యాయాలు సమంగా విన్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ రోజు పాటనైనా మీరు పోగొట్టుకుంటే దయచేసి నాతో మాట్లాడండి. ఈ గ్రంథాన్ని ఎంతగా మనము అర్థం చేసుకుంటామో అంతగా మనము పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి అవకాశం ఉంది. కొన్ని అధ్యాయాలు అయిన తరువాత దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి ఉన్న సంబంధాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా పరిశుద్ధాత్మదేవుడు కొన్ని సత్యాలు మనకు నేర్పిస్తూ వస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఏ సత్యాలను మనకు నేర్పిస్తున్నారో ఆ సత్యాలకు లోబడి జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. మానవుని యొక్క జీవితంలో ఎన్నడూ గర్వపడకూడదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఆ ప్రియ దేవుణ్ణి గణపరచాలి, స్తుతించాలి. ఆ ప్రియ దేవునికి రుణపడి జీవించాలి. కానీ నేను ఇంతటి వాడను, ఇంతటి దానను అని ఏ కోశాన్న నువ్వు గర్వించినట్లయితే ఆ గర్వము నిన్ను నాశనానికి నడిపిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, దేవుడు నీ భర్తను ఒక స్థాయిలో ఉంచాడు, నీ భార్యను ఒక స్థాయిలో ఉంచాడు, నీ బిడ్డలను ఒక స్థాయిలో ఉంచాడు. ఆ స్థాయిని బట్టి దేవునిని స్తుతించు, ఆయనను ఉన్నతమైన రీతిగా హెచ్చించు. నీవు తగ్గించుకో, దేవుడు ఇంకా నిన్ను పైకి తీసుకుని వస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ పేదరికంలో పుట్టి పేదరికంలో పెరుగుతూ ఉండగా కూడా నా యొక్క మనవి ఏమిటనగా, ఈ పేదరికంలో దేవునిని ఇంకా ఎక్కువగా మహిమపరచగలిగితే పేదరికం జీవితకాలం అంతా ఉండదు కదూ. కాబట్టి నీవు పేదరికంలో జీవించినప్పుడు కూడా నీ బిడ్డలు పైకి వస్తారు. నీ బిడ్డలు పైకి వచ్చి నిన్ను ఉన్నతమైన
స్థాయిలోనికి తీసుకుని వస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను పదే పదే చెబుతున్నాను. నేను కూడా ఒక పేద కుటుంబంలో జన్మించాను. దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకుని వస్తాడు అని నా తల్లిదండ్రులు అనుకోలేదు, నేను అనుకోలేదు. నా ప్రియులారా, దేవుని యొక్క కృప మనకు దేవుడు ఏ స్థితినిస్తే ఆ స్థితిలో సంతృప్తి చెంది సంతోషపడి దేవునిని మహింపరచాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెబుకద్నెజరు జీవితం యొక్క ముగింపు మనము ఈ 4వ అధ్యాయంతో మనం చేయబోతున్నాం. ఇక నెబుకద్నెజరు గూర్చి మనం పెద్దగా ఆలోచించాం కాబట్టి ఈ నెబుకద్నెజరు గూర్చి నేను 4వ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్యాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా? ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో తల వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన.
మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామంలో మీ పాద సాన్నిధ్యానికి రాత్రి రావడానికి సహాయం చేసినందుకై వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ బహుభయంకరమైన చలి దినాల్లో మమ్మలను కాపాడుతున్న విధానం కొరకై, ఇంకా వృద్ధులైన ప్రియులను, పల్లెటూరులో జీవిస్తున్న ప్రియులను కప్పుకోవడానికి కూడా దుప్పటి లేకుండా పేదరికంలో నలిగిపోతున్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, కృప చూపించండి నాయన, కృప చూపించండి స్వామి. ఉన్నతమైన స్థాయిలో ఉన్న బిడ్డలు ఈ నెబుకద్నెజరు జీవితం ద్వారా ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయపడినందుకై వందనాలు. మా జీవితంలో గర్వము సర్వనాశనానికి నడిపిస్తుంది అని మీరు చెబుతున్నారు ప్రభువా. మీరు చెప్పారు నాయన, మీకు స్తోత్రాలు. మీ వాక్యానికి లోబడే కృపను మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డల యొక్క ఆరోగ్యాలు భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి నాయన. నాయన, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఈ చలి దినాల్లో మీ ఆరోగ్యాలు బాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా వయసులో ఉన్న బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెండ్రు, నా అన్నలు, అక్కలు, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ప్రక్క అనారోగ్యం, మరొక ప్రక్క పేదరికం. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యము క్షీణించడానికి అవకాశం ఉంది. డబ్బు ఉన్న నా ప్రియ బిడ్డలు, మీరు కూడా సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. మా చేతిలో డబ్బు ఉంది కదా అని హోటల్స్కు వెళ్ళి ఏమేమో విలాసవంతంగా కూడా గడిపితే ఆరోగ్యము చెడిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేది యేసు అనుచరులుగా మా అభిలాష, మా ప్రార్థన. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచిది. దానియేలు గ్రంథాన్ని గత పాఠంలో నేను ముగించాను. దానియేలు గ్రంథాన్ని సమీక్షించి 5వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. రాజుకు నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని మనము ఆలోచించినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనంలో చెబుతున్నాడు, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునిలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అనెను. ఇంతగా ఆ దేవుణ్ణి హెచ్చించాడు. ఆ దేవుణ్ణి హెచ్చించిన ఆ మనిషి, ఆ రాజు, అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి నేను, నాకు అన్నట్టుగా అతడు మాట్లాడుతున్నాడు. నా ప్రియులరా, ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ఆ దేవుడు హెచ్చించిన ఆ హెచ్చింపును ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ మర్చిపోయే వ్యక్తులనే కృతజ్ఞులు అని అంటాం. దేవుడు చేసిన మేలును మరిచిపోయేవారు. అతడు ఒక కలగన్నాడు. ఆ కళను మరలా యథావిధిగా చెప్పడానికి తన దగ్గరున్న ఈ కల్దీలను, గారిడి విద్య గల వారిని, శకునగాడును, జ్యోతిష్కులను పిలిచాడు. వాళ్ళతో మామూలుగా చెప్పాడు. వాళ్ళకి చేత కాదు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ రాజును పొగిడి ఆ రాజు దగ్గర డబ్బులు గుంజుకోవడమే వీరికి తెలుసు. అసలైనది వీరికి తెలీదు. ఎందుకు చేతనగా వారు నిజమైన దేవుణ్ణి ఎరగని వారు. నిజమైన దేవుని ఎరగని ఈ వ్యక్తులు ఏదో లాటరీ మీద బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నారు. ఈ దినాల్లో కూడా ప్రియులారా చాలా బాధ వేస్తుంది. క్రైస్తవ సంఘాలలో కూడా, క్రైస్తవ సేవకులలో కూడా
ఇటువంటి వారు ఉన్నారా అని అనిపిస్తోంది. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, ముఖ్యంగా చెల్లెండ్రు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అమ్మాయికి పెళ్లి కాలేదు, మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మీ ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అనుకోండి. సాధారణంగా మీకు మనోవేదన ఉండడానికి అవకాశం ఉంది. ఎందుచేత పరిస్థితులు ఈ రీతిగా జరుగుతున్నాయి అని మీరు బాధపడటానికి అవకాశం ఉంది. అటువంటి బాధ సమయంలో ఈ శకునగాడులాగా, జ్యోతిష్కుల్లాగా, ఈ గారిడి విద్య కలిగిన వారిగా క్రైస్తవుల్లో కూడా కొంతమంది వచ్చి ఈ శకునాలు చెబుతున్నారు. నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి మోకరించి కన్నీరు కార్చి ఏమేమో సోద చెబుతున్నారు. ఎందుకు అనగా మీలో చాలామంది కంటే నేను పెద్దవాడిని, అనుభవంగా నేను చెబుతున్నాను. నా దగ్గరకు వచ్చి చాలామంది చెల్లెండ్రు చెబుతూ ఉంటారు, బిడ్డలు చెబుతూ ఉంటారు. కాబట్టి నా పిల్లరా, ఒక మనిషిపై మనము ఆధారపడకూడదు. ఆధారపడవలసింది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం మీద ఆధారపడాలి. ఫలానా వాళ్ళు చెప్పేది వాక్యానికి సరిపోతుందా లేదా అని చెప్పి వాక్యము దగ్గరకు వెళ్ళి వాక్యమును పరీక్షించవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో ఏమేమో చేస్తూ ఉన్నారు. మేము చేసేదే కరెక్ట్ అన్నట్టుగా వారు కనబరుచుకుంటున్నారు. అటు వారి దగ్గర డబ్బులు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. నా ప్రియులరా, పేదరికంలో ఆ ప్రభు కొరకు జీవించి పరలోకంలో నిత్యత్వము ఆయనతో ఉండడం శ్రేయస్కరం. అంతేగాని ఇక్కడ డబ్బులుండి, పేరు ప్రఖ్యాతులుండి, సుఖ విలాసవంతమైన జీవితం ఉండి నిత్యత్వంలో ఆ నరకంలో ఉండడం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఎప్పుడైతే ఈ కలభావం చెప్పలేదో ఆయనకు దానియేలు గుర్తుకొచ్చాడు. దానియేలు గుర్తుకొచ్చి దానియేలును పిలిపించాడు. దానియేలును పిలిపించి అతడు ఆ కళను చెప్పాడు. కళ ఒక వింతగా ఉన్నట్టుగా ఉంటుంది చదువుతూ ఉంటే. గత పాఠంలో నేను వివరించాను. నాకు భూమికి మధ్యలో ఒక పెద్ద చెట్టును చూచాను. ఆ చెట్టు యొక్క వృద్ధి పెరుగుదల బ్రహ్మాండంగా కనబడింది. ఆ చెట్టు కొమ్మలు ఆకాశమున అంటున్నంత ఎత్తుగా, దాని ఆకారం భూతలమంతా విశాలంగా ఉంది. దాని ఆకులు చాలా అందంగా ఉన్నాయి. దాని నిండా పండ్లు విస్తారంగా కాశాయి. అందులో సమస్త జీవకోట్లకు సరిపోయినంత ఆహారం ఉంది. దాని ఆకులు చాలా సొగసుగా ఉన్నాయి. దాని పండ్లు విస్తారంగా ఉన్నాయి. ఎంతగా కాశాయి అని అంటే సమస్త జీవకోట్లకు సరిపోయినంత ఆహారంగా అవి ఫలించాయి. అందులో అడవి జంతువులు దాని చుట్టూ పడుకున్నాయి. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు సరిపోయినంత ఆహారం ఉంది అని అతడు తనకు కలిగిన దర్శనాన్ని గురించి దానియేలు భక్తుకు చెప్పాడు. అప్పుడు ఇంకా చెప్తున్నాడు, ఆ రీతిగా నాకు కల ఒకటి వచ్చింది. ఈ మధ్యలో జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి బిగ్గరగా ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏమిటనగా, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడివిడి 7 కాలములు గడుచు వరకు, అనగా 7 సంవత్సరములు గడుచు వరకు వానుకున్న మానవ మనస్సులకు బదులుగా
పశువు మనస్సు కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. ఈ రీతిగా తన యొక్క కలను దానియేలుతో చెప్పాడు. దానియేలు కొంత ఆలోచించాడు, కొంత భయపడ్డాడు. ఎందుకు అని అంటే ఈ దానియేలు ఒక రకంగా ఈ రాజును ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఈ రాజు దానియేలును అర్థం చేసుకుని, దానియేలు స్నేహితులైన షడ్రకు మేషకు అబేద్నెగోలను అర్థం చేసుకుని, ఆ రాజ్యంలో ఎంతోమంది ఉంటూ ఉండగా ఈ నలుగురు యవనస్తులను పైకి తీసుకుని వచ్చాడు. అటువంటి రాజు కనిన కలలోని భావాన్ని దానియేలుకు మనస్తాపన కలుగు చేసింది. అరే, ఇటువంటి కల వచ్చింది ఏమిటి ఇతనికి అని అనుకుని దానియేలు ఆశ్చర్యపడి ఆ కల భావాన్ని ఆ యొక్క రాజుకు చెప్పాడు. రాజుకు యథార్థంగా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మన యొక్క జీవితాల్లో కూడా, సేవా జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మనుషులను మెప్పించే రీతిగా, మనుషులను నవ్వించే రీతిగా, మనుషుల యొక్క ప్రేమలు పొగడ్తలు పొందాలి అనే రీతిగా స్వార్థంతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకూడదు. కట్టుకథలు అసలు చెప్పడానికే వీలు లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశదీకరించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజా, ఈ యొక్క దర్శన భావము ఏమిటి అనగా, నీ యొక్క చేతిలో నుంచి రాజ్యము తీసివేయబడుతుంది. నిన్ను ప్రజలు తరుముతారు. నీవు అడవులోనికి వెళ్ళి పశువు వలె నీవు గడ్డి మేస్తావు, లేక తిండి తింటావు. 7 సంవత్సరాలు ఈ రీతిగా జరుగుతుంది. 7 సంవత్సరాలు అయిన తరువాత మరలా నీ రాజరికము నీకు వస్తుంది అని చెప్పాడు. దాన్ని విశదీకరించాడు. నేను గత పాఠాల్లో విశదీకరిస్తూ వచ్చాను. నా ప్రియులరా, దేవుని మాట ఎన్నడూ తప్పదు. ఆకాశము భూమి గతించిన దేవుని మాట తప్పదు. కాబట్టి ఈ రాత్రి నేను చెప్పేది ఏమిటనగా, దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడటం మనము నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించుతుంది. మరలా తన రాజ్యం తనకు వచ్చింది. దానియేలును ఆయన ఘనపరిచాడు. చివరి మాటలు మనకి ఎన్నో పాఠాలు గత పాఠంలో నేను వివరిస్తూ వచ్చాను. 37వ వచనం చదివి నేను ముగిస్తాను. ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఒకనాడు ఇది నా అధికార బలం, నా యొక్క సొంత నైపుణ్యత, నేను కట్టించాను, నాది అని తన్ను తాను విర్రవీగిన వాడు తన యొక్క జీవితంలో ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట, ఇదే నెబుకద్నెజరు రాజుకు దేవుడు 12 నెలలు గడువిచ్చాడు. 365 రోజులు గడువిచ్చాడు. ఈ గడువులో అతడు తన స్థితిని తెలుసుకుని అతడు సరిదిద్దుకుంటే అతడిని ఉన్నతమైన స్థాయిలోనికి పెట్టాలని ఆ దేవాతి దేవుడు ఆశపడ్డాడు. కానీ అతడు తగ్గించుకోదు. ఈ రాత్రి నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలు, దేవుడు కూడా మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. గత క్రిస్మస్ దినాలు, డిసెంబర్ దినాలు, గత దినాల్లో ఉన్నవారు ఈ దినాల్లో లేరు. నిన్ను దేవుడు ఇంకా సజీవంగా ఉంచాడు, నన్ను ఇంకా దేవుడు సజీవంగా ఉంచాడు. మనం తినే తిండిని బట్టి కాదు, కట్టే బట్టను బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. నా ప్రియ బిడ్డలరా, దేవుని యొక్క ఉచితమైన కృప, ఆ కృప మీద ఆధారపడి, దేవునికి రుణపడి,
దేవునికి స్తోత్రం చేస్తూ శేషించిన జీవితాన్ని జీవించటానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఏ విషయంలో కూడా గర్వపడకూడదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం తగ్గించుకుంటూ శేషించిన జీవితాన్ని ప్రభు యొక్క చేతుల్లో పెడుతూ మనము ఆయన మహిమ కొరకు జీవించినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడే సహాయం వచ్చేనుగాక. ముగింపులో ఒక మాట, 2 విషయాలు. ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క కార్యక్రమానికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయండి. గత దినాల్లో స్పాన్సర్ చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. 11,000 రూపాయలు ఎక్కువ అని అనుకుంటే మీకు ఎంత తోస్తే అంత సహాయపడండి. సహాయపడి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడాలి. తదుపరి ఇంకా వాక్యం అందని స్థలాలకు కొంతమంది సేవకులను పంపించాలనే ఆశ ఉంది. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ పెట్టాలి అని, వాక్యం అందని స్థలాలకు మిషనరీలుగా పంపించాలి అనే ఆశ ఉందని చెప్పాను. అప్పుడే కొంతమంది బిడ్డలు స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న ఆ కార్యక్రమానికి మేము సహాయం చేస్తాము అని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ విషయం కూడా మీ ప్రార్థనలో ఉంచమని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.